అందరికి నమస్తే. సీఎం ఆఫీస్ ప్రక్షాళన దేనికోసం చేస్తారు? ఎవరైనా బెటర్మెంట్ కోసం ప్రక్షాళన చేస్తారు. మరి ఇది బెటర్మెంట్ కోసం చేస్తున్న ప్రక్షాళన అనుకోవాలనా, లేకపోతే ఈ ప్రక్షాళన చేసుకోవడంలో కూడా అనుభవాలు ఏమి కనబడాలనా? సంవత్సరంన్నర తర్వాత కూడా ఇంకా అనుభవం లేదు ముఖ్యమంత్రి గారికి అనే విషయం బయటికి తెలవాలనా? ఇప్పుడు అట్లే నడుస్తున్నది. నిన్న ట్రాన్స్ఫర్లు జరిగినాయి కదా, దానిలో చాలా పోస్టులు చాలా మంది ఐఏఎస్ను మార్చిండ్రు. ఒక నాన్ క్యాడర్ ఐఏఎస్ను తీసుకొచ్చి సిపిఆర్ఓగా పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు అంటే సీఎం ఆఫీస్లో పెట్టుకున్నారు. సిపిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేటెడ్ ఆఫీసర్. సిపిఆర్ఓ సీఎం దగ్గర ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే మీడియాకు తగిన సమాచారం ఇస్తూ ఉంటాడు. ప్రభుత్వం చేసే పనులు మీడియా ద్వారా జనాలకు రీచ్ అయ్యే విధంగా సిపిఆర్ఓ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా కూడా జర్నలిస్ట్కి ఇచ్చే పోస్ట్ అది. జర్నలిస్ట్ ఉంటారు అక్కడ. అసలు మొత్తం ఆంధ్రలతో నింపే ఉద్దేశం ఏందో అర్థం కాలేదు. సీఎం ఆఫీస్ మొత్తం ఆంధ్ర వాళ్ళు, లేకపోతే ఆంధ్ర వాళ్ళ రికమెండేషన్లు, లేకపోతే ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళందరినీ అక్కడి నుంచి తెలంగాణలో అందరినీ పంపించేసి అంతా ఆంధ్ర వాళ్ళని జమ చేసి పెట్టుకున్నారు. దీంతో ఫైనల్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, అసలు రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టుకోం మేమని చెప్పి మళ్ళీ రిటైర్డ్ ఆఫీసర్లకే ఈ అందలం ఎక్కించడం ఏందో అర్థం కాలేదు. ఈ అన్ని విషయాలు మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏమైందంటే ఇది జియో కాపీ. ఇక్కడ జి మల్సర్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ పబ్లిక్ రిలేటెడ్ ఆఫీసర్ ఆఫ్ ఆనరబుల్ సీఎం ఆన్ కాంటాక్ట్ బేసిక్. ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ దిస్ అపాయింట్మెంట్ విల్ బి ఇష్యూడ్ సపరేట్లీ. మొన్నటిదాకా ఈ పోస్ట్లో అయోధ్య రెడ్డి అని ఒక సీనియర్ జర్నలిస్ట్, సాక్షి ప్రింట్లో వేసిండు, చాలా రోజులు సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసిండు. ఆయన అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఇచ్చిండ్రు. ఆయన ఆలేరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన లీడర్, కాంగ్రెస్ స్పోక్స్ పర్సనే, కానీ ఇచ్చారు. ఆయన తీసేసారు. ఏంటంటే ప్రక్షాళన అన్నారు. ఆయన తీయడం ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ ఆయన తీయడం అనేది సీఎం ఇష్టం. కానీ ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి ఈయన పెట్టినరు. ఎవరిని? మల్సర్, జి మల్సర్. ఈయన ఖమ్మం అని చెప్తారు, నెల్లూరు మూలాలు ఉన్నాయి, కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. ఈయన మొన్న 31 తారీఖు రిటైర్మెంట్ అయ్యాడు గవర్నమెంట్కి వెళ్ళి, మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళి రిటైర్మెంట్ అయ్యాడు. తీసుకొచ్చి సిపిఆర్ఓ ఇచ్చారు ఈయనకు. ఈయన అంతకుముందు ఉంది కదా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిండ్రు, క్యాడ్లో పనిచేసిండ్రు. మైనింగ్లో పనిచేసినప్పుడు ఆరోపణలు వస్తే ఒక 6 months పక్కన పెట్టింది లాస్ట్ గవర్నమెంట్, అవినీతి ఆరోపణలు వస్తే. ఆయన తీసుకొచ్చుకొని రిటైర్మెంట్ కాగానే ఆయన ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చారు. 15 రోజులు కూడా గ్యాప్ ఇవ్వలే, తీసుకొచ్చి సిపిఆర్ఓ వేసేసిండ్రు. అసలు సిపిఆర్ఓ పోస్ట్ అనేది ముఖ్యమంత్రులు మ్యాక్సిమం జర్నలిస్ట్కే ఇస్తారు. పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆడ జర్నలిస్టే ఉన్నారు, ఆలూరు రమేష్ ఉన్నారు, దాన్ని రకరకాల మనోళ్ళే అంతా ఇక్కడ హైదరాబాద్లో పనిచేసిన వాళ్ళు, ఉమ్మడి రాష్ట్రంలో ఆ జర్నలిస్టు సిపిఆర్ఓగా పనిచేస్తున్నారు అక్కడ. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కూడా ఒక జర్నలిస్ట్ని పెట్టుకున్నాడు సిపిఆర్ఓ. ఇక జగన్ ఒక జర్నలిస్ట్ని పెట్టుకోండి, శ్రీహరి అని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కేసీఆర్ కూడా జర్నలిస్ట్కే ఇచ్చాడు. ఇప్పటికి కూడా ఇంకా రమేష్ ఆచార్య అనే జర్నలిస్ట్ ఇప్పటికీ ఆయన్ని పిఆర్ఓ కేసీఆర్ దగ్గర. అంతకుముందు విజయ్ అని పనిచేసిండు, విజయ్ తర్వాత రమేష్ ఆచార్య పనిచేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఆఫీసర్ని పెట్టుకున్నాడు సిపిఆర్ఓగా. కిరణ్ కుమార్ రెడ్డి ఇంకొక ఆఫీసర్ని పెట్టుకున్నారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు, గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కూడా జర్నలిజంకి సంబంధించిన వాళ్ళే. మరి ఈయన అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఇక్కడ. సంబంధం లేని వ్యక్తిని సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి సిపిఆర్ఓ వేసుకున్నారు. అసలు ఎందుకు తెలంగాణలో నమ్ముతలేరో అర్థం కాలేదు. ఈయన ఒక్కడే పోస్ట్ కాదు, అక్కడ ఎంతమంది మొత్తం బీకేసి అందరినీ శ్రీనివాసరాజు అనే రిటైర్డ్ ఐఏఎస్ని తీసుకొచ్చుకొని ఈయన ఆంధ్ర 100%. ఆయనను ఎవరో ఒక ఆంధ్రాలో ఉన్న ఒక పెద్ద జడ్జి రికమెండేషన్తో తెచ్చి ఆయన దగ్గర పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. నేను చెప్పినా కదా, అడ్మినిస్ట్రేషన్, ఈయన పరిపాలనకు సీఎం అయితే ఆయన అడ్మినిస్ట్రేషన్కి సీఎం లాంటాడు. ఆ పోస్ట్ ఈయనకి ఇచ్చారు శ్రీనివాసరాజుకు. ఇప్పుడు మళ్ళా ఎవరి రికమెండేషన్తో తీసుకొచ్చుకొని ఈయన పెట్టుకున్నాడు. ఈయన అదే ఆల్రెడీ అక్కడ కర్రీ శ్రీరామ్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయనకి ఇంగ్లీష్ బాగా వచ్చని పెట్టుకున్నాడు. ఆయనది కూడా ఒడిషా, ఆంధ్రాలో సెటిల్ అయింది, తెలంగాణ సెటిల్ కూడా కాదు, ఆంధ్రాలో సెటిల్ అయితే ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మొత్తం సీఎం ఆఫీస్ అంతా ఆంధ్రాలతో నింపి పెట్టుకున్నాడు. అది కూడా మొత్తం వివిధ రికమెండేషన్లు, అంతా ఆంధ్ర నుంచి వచ్చిన రికమెండేషన్లు. అరే క్యాబినెట్ మీరు ఎట్లా పెట్టుకోలేరు? ముఖ్యమంత్రి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాడీని మీ సంబంధం లేకుండా వేసారు.
కనీసం మీ దగ్గర ఉండే మనుషులను కూడా, మీ సీఎం ఆఫీస్లో ఉండే మనుషులను కూడా మీరు సొంతంగా పెట్టుకోరా? అది కూడా ఎవరో రికమెండేషన్ చేయాల్సిందేనా? మన తెలంగాణలో సీనియర్ జర్నలిస్టులే లేరా? తెలంగాణలో ఎవ్వరు లేరా? మీకు సరిపోయే జర్నలిస్ట్ ఎవరు కనబడలేదా? చెప్తా తెలంగాణలో ఎందుకు పెట్టుకోలేదు కూడా మ్యాటర్ ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర. ఉదయ్ సింహ అని చెప్పి ఆయన కూడా నిజామాబాద్ ఆంధ్ర సెటిలర్, ఆయన కూడా ఉన్నాడు. ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చేసిండ్రు. ఇంకా అంతకుముందు హస్కీ అని నిమ్మగడ్డ రమేష్, ఆయనకు పోస్ట్ ఇచ్చారు. ఆయన కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆంధ్ర, ఈ గవర్నమెంట్ వచ్చాకనే ఇచ్చుకున్నారు. తర్వాత ఇంకా టీజీపీఎస్సీ ఉంది కదా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే, దానిలో మెంబర్లు కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఇక ఏమేమో నడుస్తుంది. అందరు రికమెండేషన్లే, మొత్తం రికమెండేషన్లే. లాస్ట్కి ఆయన దగ్గర ఉండే మనుషులు, ఆయన పిఆర్ఓలు మొత్తం రికమెండేషన్లే. ఆంధ్ర వాళ్ళని పెట్టుకున్నాడు పిఆర్ఓలందరినీ. మన తెలంగాణలో యాక్చువల్గా అయోధ్యరెడ్డి ఉండే, అయోధ్యరెడ్డిని చెప్పిన కదా నల్గొండ ఆలేరు. అయోధ్యరెడ్డిని ఎందుకు తీసేసిండ్రు అంటే అన్న అని పిలుస్తుంటే అవమానమైందంట సీఎంకు. అన్న అని పిలవద్దంట. అంతకుముందు ఆయన అందరూ అన్న అనే పిలుస్తుండ్రు ముఖ్యమంత్రి కాకముందు. ఇప్పుడు ఆయన అన్న అంటే నామూషి అవుతుందంట. సార్ అని పిలవాలి కదా, అన్న అంటే నేను సీఎంను కదా, అన్న అని ఎట్లా అంటారు అనే ఉద్దేశంతోనే తీసేసిండ్రు అయోధ్యరెడ్డిని అక్కడ నుంచి అనేది ఒక చర్చ ఉంది. జర్నలిజం దానిలో ఉంది, జనాల్లో కూడా సంబంధించిందే ఇది. ఎందుకంటే జనాలు కూడా సమాచారం ఇవ్వాలి. మన తెలంగాణ ఆత్మ తెలిసినోడు, తెలంగాణ వ్యవస్థ తెలిసినోడు, తెలంగాణ అవస్థ తెలిసినోడు అయితే కొంత వేరేలాగా ఉంటుంది వ్యవహారం. అసలు తెలంగాణ గురించి తెలియని పెట్టుకోవాలని పెట్టుకుంటున్నారా, లేకపోతే తన గురించి తెలియని పెట్టుకోవాలని పెట్టుకుంటున్నారా తెలియదు. కానీ మొత్తం ఆంధ్రలతో నింపుకుంటా ఆయన ఆఫీస్ అంతా కూడా. ఇక చాలామంది మన జర్నలిస్టులు నిన్నమొన్న ఈ పోస్ట్ కోసం ప్రయత్నం చేశారు. సీనియర్ జర్నలిస్టులు కొంతమంది, లేకపోతే కాంగ్రెస్ ఫ్లేవర్ జర్నలిస్టులు, అంతకుముందు అన్న అన్న అని తిరిగిన వాళ్ళు ఎంబడి రేవంత్ అన్న సీఎం కావాలని చెప్పేసి కోరుకున్న చాలామంది జర్నలిస్టులు ఈ పోస్ట్ కోసం తిరిగినారు. తిరిగితే పెట్టుకోలే. ఏంటంటే వీళ్ళంతా అన్న అని పిలుస్తారు, వచ్చి మళ్ళా అన్న అంటే నచ్చలేదని సార్ అని పిలవమంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని సార్ అని పిలవాలి, అట్లయితే వీలైతే సార్ అని పిలుస్తారు అనుకున్నాడో ఏమో. ప్లస్ ఇంకొకటి ఉంది, గారు రేవంత్ రెడ్డి గారు అనాలి. గారు అన్నపోతే కూడా నచ్చలేదు, అది కూడా నచ్చలేదంట వాళ్ళకి. సరే ఆయన ముఖ్యమంత్రి అయిన కదా, ఇంక ఇప్పుడు ఆ రెస్పెక్ట్ కోరుకుంటున్నారేమో. అన్న అనొద్దు, సారు అనాలి, గారు అనాలి. ఇంకా మన తెలంగాణలో ఎవరు పోయినా అన్న అంటారు మన జర్నలిస్టులు. ఎందుకంటే ఆయనతో పాటు తిన్నోళ్ళు, ఆయనతో పాటు తాగిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళంతా అన్న అనే పిలుస్తారు. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులను అన్న అనే పిలుస్తాం. అది ఇది మంచి పదవులు అన్నంత వరకు మంచిగానే ఉంటారు. పదవులు వచ్చిన తర్వాత అన్న అనొద్దు, సార్ అనాలని పిలుస్తారు. సార్ అంటేనే వాళ్ళకి నచ్చుతుంది, జర్నలిస్ట్ అనేది. సరే, ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర అది వచ్చింది, ఆ బీమారి ఒకటి. సార్ అని పిలవాలి, అన్న అంటే నడవదు. తెలంగాణ జర్నలిస్ట్ని పెట్టుకుంటే విషయాలన్నీ తెలుస్తాయి అనుకున్నాడో, లేకపోతే ఇక లేనిపోని వ్యవహారాలు ఎందుకు అనుకున్నాడో, లేకపోతే అన్న అని పిలుస్తారని నామూసిపడ్డాడో ఏమన్నారో. కానీ ఇప్పుడు ఈ ఆఫీసర్ని పెట్టుకున్నాడు, రిటైర్డ్ ఆఫీసరు. మొత్తం సీఎం ఆఫీస్ మొత్తం ఆంధ్ర ఆఫీసర్తో నింపేసుకొని, అది ఎట్లా ఉందంటే తెలంగాణ టీజీసీఎంఓ ఆఫీస్ లాగా లేదు, ఏపీ సీఎంఓ ఆఫీస్ లాగా తయారైందంట. మన ఒక ఆఫీసర్ చెప్తున్నాడు. అది ఆంధ్రప్రదేశ్ సీఎం ఆఫీస్ లాగా కనిపిస్తుంది. మొత్తం ఆంధ్రలో ఉన్నారు మనమంతా, మళ్ళీ సెకండ్ క్యాడర్ అటెండర్లే మన వాళ్ళంతా అని. ఎందుకట్లా చేస్తున్నారో అర్థం కాలేదు. ప్రక్షాళన చేసినప్పుడు ఇంకా బెటర్ చేసుకోవాలి ప్రక్షాళన. మీకు అయోధ్యరెడ్డి నచ్చలేదు, అక్కడ ఉన్న ఇంకా తెలంగాణలో ఎవరో నచ్చలేదు, వాళ్ళకన్నా బెటర్గా పనిచేసే వాళ్ళని పెట్టుకోవాలి. కానీ వాళ్ళందరినీ తీసేసి మొత్తం ఆందోళన తీసి పెట్టుకుంటే వ్యవస్థ సెట్ అవుతుందా? అది ప్రక్షాళన అనుకోవాలన్నా, మంచి జరుగుతుంది అనుకోవాలన్నా, చెడు జరుగుతుంది అనుకోవాలన్నా? ఇప్పటికే అనుభవం లేదు, సీఎం గారికి అనుభవం లేదు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంత అనుభవం ఉన్నాయన్నే ఒక ఆఫీసర్ని పెట్టుకున్నాడు, రిటైర్డ్ ఆఫీసర్ని కాదు, ఆఫీసర్ని పెట్టుకున్నాడు. ఎందుకంటే బాధ్యతగా పనిచేయాలి కాబట్టి. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అంతకుముందు చీఫ్ విప్గా పనిచేసిండు, ఆయన కొంత అనుభవం ఉన్నాడే రాజకీయాల్లో. ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఐఎన్పిఆర్ అంటారు, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన జర్నలిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఈయన ఏం సంబంధం లేని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మనకు మొదలే అనుభవం లేదు. అనుభవం లేనప్పుడు కనీసం కొంచెం, ఇప్పుడు మీడియాతో కూడా రిలేషన్ ఉండాలంటే, మీడియాతో నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంకా డైరెక్ట్ ఓనర్లతోనే డీల్ చేస్తున్నప్పుడు జర్నలిస్టులతో ఏం పని ఉంది? డైరెక్ట్ ఓనర్లే ఫోన్ ఎత్తారు, ఓనర్లు పనులు చేసుకుంటారు, ఓనర్లు మాట్లాడేస్తారు. ఓనర్లు లేకపోతే సీఓ రేంజ్లో మాట్లాడుతున్నప్పుడు ఇక సిపిఆర్ఓ ఎవరైతే అనుకుంటాడో ఏమో. లేకపోతే తెలంగాణలో పెట్టుకుంటే లీక్ అవుతాయి మొత్తం, అన్ని మా ఆఫీస్ నుంచి లేనిపోయిన లీక్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని అనుకున్నారు. ఏమైందో కానీ మొత్తం ఆంధ్రలతో నింపేస్తున్నారు. ఇంకా మనం కూడా ఊకే చాలామంది అంటున్నారు ఇక్కడ చంద్రబాబు పాలన నడుస్తుంది, కాంగ్రెస్ పాలన కాదా అంటున్నారు. అది నిజం చేసే విధంగా ఇవన్నీ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.